ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన గ్లకోమా పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కనగల్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా గ్లకోమా టెస్టింగ్ మిషన్ ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కనగల్, తిప్పర్తి మండలాల్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో గ్లకోమా వ్యాధితో బాధపడుతున్న వారిలో కేవలం 10% కేసులు మాత్రమే బయటపడుతున్నాయని డాక్టర్ సుపర్ణ చెప్పారు. వ్యాధిని వెంటనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా చూపు కోల్పోకుండా కాపాడవచ్చన్నారు. మొట్టమొదటిసారి తెలంగాణలో నా కాన్స్టిట్యున్సీ కనగల్ మండలంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎక్విప్మెంట్తో ఐ టెస్టింగ్ అబవ్ 40 years ఉన్న వాళ్ళకు ఈ మహీంద్రా ఐఐటి వాళ్ళ సపోర్ట్తో మా కాన్స్టిట్యున్సీలో చేయడం, తర్వాత గ్రాడ్యువల్గా నల్గొండ డిస్టిక్ మొత్తం చేయడం, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చేయడం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో 4, ఒకటి అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ మన సనత్ నగర్తో పాటు ఇప్పుడున్న నిమ్స్లో కొత్త 14 floor టవర్స్ మా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్తోనే జూన్ 2 రోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కంప్లీట్ చేస్తానికి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను.